ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. ఈ కాలంలో ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, చుట్టూతా ఎంతమంది మనుషులున్నా, ఆరోగ్యం అనేది లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. సంతోషం అనేది లేకపోతే ఇవన్నీ నిరుపయోగమే అన్నట్టు ఉంది కదా. వాక్యం కూడా అదే సెలవిస్తుంది. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని. ప్రస్తుత పరిస్థితులకు ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది కదా. మరి ఇప్పుడు ఆ నలిగిన మనసు సంతోషంగా మారాలంటే ఏం చేయాలి? ఏ డాక్టర్కి చూపించుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? విరిగి నలిగిన మనసుతో యేసయ్య చెంతకు వస్తే ఖచ్చితంగా నీ హృదయాన్ని ఆనందంతో నింపుతారు, నీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఇదంతా కేవలం యేసయ్య వల్ల మాత్రమే అవుతుంది. యేసుతో స్నేహం చేయడం మొదలు పెడితే నీ జీవితంలో వచ్చే సమస్యలను కూడా ఆనందంగా ఎదుర్కొంటావు, ఆనందంగా సాల్వ్ చేసుకునేలా దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.